మొన్న తిరుపతిలో మాజీ మంత్రి వైసీపీ నేత రోజా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను వారి అబ్బాయిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం సెంటర్లో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి వినుత కోట రోజా దిష్టిబొమ్మకి చెప్పులుమాల వేసి ప్యాకేజ్ అన్నందుకు రోజా దిష్టిబొమ్మని చెప్పుతో కొట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రోజా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వింతకోట మాట్లాడుతూ రోజాకి నగిరి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదని, నోటికి వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గురించి పదే పదే వాగడం సరికాదని హెచ్చరించారు. రోజాని ప్రజలు మర్చిపోయారని, ఎలాగైనా లైమ్ లైట్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఇలాంటి చిల్లర మాటలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేస్తుందని మండిపడ్డారు. ఎంత ప్యాకేజ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గురించి చిల్లర మాటలు మాట్లాడుతున్నావని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నానని, మరొకసారి పవన్ కళ్యాణ్ పైన నిరాధార ఆరోపణలు చేసి చిల్లరగా మాట్లాడితే నగరిలో రోజా ఇంటిని ముట్టడించి అక్కడే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎలా అయితే వీళ్ళు రోజుకొక డ్రామా తీసుకొస్తారు వైసీపీ పేటీఎం బ్యాచ్, అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి హై డ్రామా చేయడం జరిగింది. మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హారతి డ్రామా చేశారు. దాని తర్వాత డ్రామా ఆర్టిస్టులాగా పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకొని ఒక డ్రామా ఆర్టిస్టులాగా చేశారు. ఈ రోజు చూస్తే గోమాతలను, మనం హిందువులకు ఎంతో గోమాత అంటేనే అన్ని దేవతలు కలిసి ఉంటాయని మన గొప్ప నమ్మకం. అలాంటిది హిందువులను దెబ్బతీసేలాగా వాళ్ళు హై డ్రామా ఆడుతూ గోమాతలు చనిపోయాయని చెప్పి ఏదో ఫేక్ రికార్డ్ క్రియేట్ చేసి 191 ఆవులు గోమాతలు చనిపోయాయని చెప్పి చెప్తారు. మనం కూటమి నాయకులందరూ సవాల్ విసురుతూ గోశాలకు రమ్మని చెప్తే రాకుండా మమ్మల్ని ఏదో పోలీసులు ఆపుతున్నారని చెప్పి హై డ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి బయట పడుకొని నాయకులతో పడుకొని నన్ను పోలీసులు ఆపుతున్నారు అంటారు, కానీ అక్కడ ఎవరూ లేరు ఆపడానికి. పక్కాగా ఎస్పీ గారు కూడా చెప్పారు, అందరూ ఒక హై డ్రామా చేస్తుంటే నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి రోజా జబర్దస్త్ ఆర్టిస్ట్ మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేలాగా శ్రీవారి దర్శన టికెట్లని, శ్రీవారి దర్శన టోకన్లని బ్లాక్ టికెట్లు, సినిమా టికెట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం ని కేవలం టూరిజం ట్రిప్పులుగా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది. రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి మన వెంకటేశ్వర స్వామి వల్లనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారు అంటున్నావు. నేను ఒకటి చెప్తున్నాను రోజా, శ్రీవారి ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద విపత్తు నుంచి అంత పెద్ద బ్లాక్ జరిగినా కూడా ఆయన ఆశీర్వాదం వల్లే బయటపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఎక్కడికక్కడ ప్రజలను ఆదుకుంటూ, ప్రజల కన్నీళ్లు తుడుస్తూ, పౌరుల రైతుల కన్నీళ్లు తుడుస్తూ, ప్రజల కోసం నిలబడుతూ, ఆఖరికి మన ఎక్కడో చెప్పులు పంచారని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇల్లు స్థలాలు ఇవ్వలేదు, అక్కడ రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు. మీ వైసీపీ పీరియడ్ లో ఏ రోజైనా ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మీరు గాని అక్కడికి వెళ్లి చూసారా? కనీసం అక్కడికి వెళ్లి వాళ్ళ బాధలు వాళ్ళతో కూర్చొని మాట్లాడారా? అలా